వెల్కమ్ టు సిఎస్ తెలుగు గ్రామర్. ఓకే, ఈ వీడియోలో మనం ఏం చేద్దాము అంటే లాటానుప్రాస అలంకారం గురించి చెప్దాం. ఓకే, నేర్చుకునే ముందు లాటానుప్రాస అలంకారం నేర్చుకునే ముందు దాని యొక్క లక్షణం అయితే మనకు తెలియాలి. లక్షణం తెలియాలంటే అది ఎగ్జాంపుల్ ద్వారా మాత్రమే, ఉదాహరణ ద్వారా నేర్చుకోవాలి. ఓకే, అయితే ఈ లాటానుప్రాస అలంకారానికి శాఖానుప్రాస అలంకారానికి కొంచెం మనకి వ్యత్యాసం అయితే ఉంటుంది. ఏంటనేది ఒకసారి చూద్దాం. ఓకే, అర్ధభేదం లేకుండా తాత్పర్య భేదముతో వచ్చిన పదమే మరలా వచ్చినట్లయితే అది లాటానుప్రాస అలంకారం. రెండు ఒకేసారి చూడండి. ఓకే, మనం ఏదైనా డౌట్ ఉన్నాయంటే ఆ వీడియో ప్లస్ ఆ అలంకారం సంబంధించిన వీడియో, నెక్స్ట్ ఈ అలంకారం సంబంధించిన వీడియో ఎట్ ఏ టైం చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, ఇప్పుడు వచ్చేటంటే ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. అసలు అంటే తాత్పర్య భేదంతో వస్తాయి. తాత్పర్య భేదం అంటే ఏంటి? అర్థము వేరుగా ఉంటుంది కానీ తాత్పర్య భేదం, భావం మాత్రం ఒకేలా ఉంటుంది. ఓకేనా? ఒకరు చెప్పే మాట ఒకలా ఉండొచ్చు, ఒక చెప్పు కానీ ఇద్దరు చెప్పింది ఒకటే అర్థం రా అని చెప్పేసి అంటూ ఉంటారు. అర్థం కాదు ఇక్కడ తాత్పర్య భేదం. తాత్పర్య భేదం అంటే అక్కడ భావంలో మాత్రం భేదం ఉంటుంది కానీ అర్థంలో మాత్రం ఒకటే. అర్థం ఒకటే కానీ తాత్పర్య భేదం ఉంటుంది. ఈ చిన్న విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ ఏంటంటే మానవత్వము కలిగిన మనిషి ఒక జాగ్రత్త చూద్దాం. మానవత్వము కలిగిన మనిషి అయితే ఇక్కడ ఈ అలంకారం చూడగానే లాటానుప్రాస అలంకారం అనేది మ్యాక్సిమం 99% చివరిన రెండు పదాలు ఒకేలా వస్తాయి. మ్యాక్సిమం గుర్తుపెట్టుకోండి, రెండు పదాలు చివరిన ఒకేలా వస్తాయి. కానీ అలాగని బ్లైండ్గా గుర్తుపెట్టుకోకూడదు. లాటానుప్రాస అలంకారం అనేది చివరిన రెండు పదాలు ఒకేలా వస్తాయి. శాఖానుప్రాస అలంకారం మధ్యలో రెండు పదాలు ఒకేలా వస్తాయి. శాఖానుప్రాస అలంకారం, లాటానుప్రాస అలంకారం చిన్నగా జస్ట్ బ్లైండ్గా గుర్తుపెట్టుకోవడానికి. శాఖానుప్రాస అలంకారం చాలా ఎక్కువ సార్లు మధ్యలో రెండు పదాలు ఒకేలాంటి పదాలు పక్క పక్కనే వస్తాయి. ఇక్కడ వచ్చేటప్పటికి రెండు పదాలు ఒకేలాంటి పదాలు చివరిన ఒకేలా వస్తాయి. ఓకే, చిన్నది తేడా జాగ్రత్త చూసుకోండి. ఇప్పుడు ఏంటంటే మానవత్వం కలిగిన మనిషి అంటే మనిషే, ఈ మనిషి కూడా మనిషే. రెండిటికి కూడా అర్థం ఒకటే కానీ తాత్పర్య భేదం అంటే అక్కడ భావం మాత్రం వేరు. ఏంటి? ఈ మనిషి అంటే సాధారణమైన మనిషి, ఈ మనిషి అంటే గొప్ప మనిషి అని అర్థం. ఇది సాధారణమైన మనిషి, మామూలు మనిషి, కానీ ఆ మనిషి ఈ మనిషి వచ్చేటప్పటికి గొప్ప మనిషి. అంటే మానవత్వం కలిగినటువంటి మనిషి అంటే గొప్ప మనిషి అని చెప్పేసి అర్థం. అంటే ఇక్కడ రెండిటికి భావములో భేదం ఉంది. భావం తాత్పర్య భేదం అంటే భావంలో తేడా ఉంది. ఈ మనిషి సామాన్యమైన మనిషి, ఇది మనిషి గొప్ప మనిషి. ఓకేనా? ఓకే, సామాన్యమైన మనిషి గొప్ప మనిషి అవ్వాలంటే మానవత్వం కలిగిన మనిషి అంటే గొప్ప మనిషి. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి కమలాక్షు నర్చించు కరము అంటే ఏంటి? చేతులు. కమలాక్షుడు మహావిష్ణువు. ఓకే, కమలం మీద ఉంటాడు కదా, ఎస్ కమలాక్షుడు. ఓకే, కమలాక్షుడు అంటాం. కమలాక్షు నర్చించు అంటే వేడుకొను, ప్రార్థించు. కరములు చేతులు, ప్రార్థించే చేతులు, ఇది సాధారణమైన చేతులు. కరములు, రెండో కరములు ధన్యమైన చేతులు, గొప్పవైన చేతులు అని చెప్పడం. ఓకే, అర్థం ఏంటి? కరములు కమలాక్షు నర్చించు కరములు. దీన మానవులకు చేయు సేవ. దీన మానవులకు, ఎవరూ లేని వాళ్ళకి చేయు సేవ. సాధారణమైన సేవ అది గొప్ప సేవ, ఒక ఉత్తమమైన సేవ అని అర్థం. రెండో దానికి రెండిట్ల యొక్క అర్థం ఒకటే కానీ తాత్పర్య భేదం, భావం మాత్రం మారుతుంది. సాధారణ సేవ అంటే సేవ, కానీ రెండో సేవకి గొప్ప సేవ, ఓకే, ఉత్తమమైన సేవ అని అర్థం అనమాట వచ్చి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఈ మూడు ఉదాహరణలు చెప్పుకున్నాం కాబట్టి అర్థభేదం లేకుండా మనిషి అంటే మనిషి రెండింటికి అర్థం ఒకటే. తాత్పర్య భేదముతో వచ్చే పదము ఈ మనిషికి మనిషి అని అర్థం, ఈ మనిషికి గొప్ప మనిషి అని అర్థం. తాత్పర్య భేదం ఉంది, వచ్చే పదమే మరలా వస్తే తాత్పర్య భేదముతో వచ్చే పదమే మరలా వచ్చినట్టయితే తాత్పర్య భేదము ఉంది, దీనికి అర్థభేదం లేదు. కరములు అంటే కరములే, చేతులు, ఈ కరములన్నా చేతులే, ఇవి గొప్ప చేతులు, ఇవి సాధారణమైన చేతులు అన్నమాట. వచ్చిన పదమే మరలా వచ్చినట్టయితే వచ్చిన పదం మళ్ళీ వస్తుంది, అయితే అది లాటానుప్రాస అలంకారము అంటారు. ఓకే, మీకు అర్థమైంది. శ్రీనాథు వర్ణించు జిహ్వ అంటే ఏంటి? నాలుక.
శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ వర్ణించు వివరించేటటువంటి అతని గురించి చెప్పేటటువంటి జిహ్వ నాలుక గొప్ప నాలుక. ఓకేనా, నాలుకే గొప్ప నాలుక. ఓకే, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ. ఓకే, నెక్స్ట్ అబల రక్షణ గావించు బలము బలము. అబల అబల అంటే శ్రీ. ఓకే, రక్షణ గావించు రక్షించేటటువంటి బలము బలమే, బలము గొప్ప బలము అని అర్థం. బలము గొప్ప బలము అని అర్థం. ఇది గొప్ప బలము, ఇది బలము, తాత్పర్య భేదం ఉంది, అర్థం మాత్రం ఒకటే, రెండు బలమే. ఓకే, అబలు స్త్రీని రక్షించే బలం. ఇప్పుడు మనం జిమ్కి వెళ్ళి కండలు పెంచామంటే అది దేనికి, మంచికి ఉపయోగించాలి మన బలాన్ని, అందుకని చెడుకు కాదు. అది అబలను రక్షించడానికి ఉపయోగించే బలం గొప్ప బలం అని చెప్తున్నాను. అబల రక్షణకు గావించు బలము బలము గొప్ప బలము అని చెప్తున్నాం. హరి భజన గావించు హస్తము హస్తములు. హస్తములు హస్తములు హస్తము అంటే ఏంటి, చేతులు. హరిభజన గావించు, హరిభజన గావించే, హరిభజన చేసేటటువంటి చేతులు అవి గొప్ప చేతులు అని చెప్తున్నాం. చూసారా, ఇక్కడ మీకు అర్థమైంది అనుకుంటాను. అలంకారములోని రెండు చివర పదాలు ఒకేలాంటి అర్థాన్ని ఇస్తాయి, కానీ వాటికి తాత్పర్య భేదము, అంటే వాటి యొక్క భావంలో మాత్రమే తేడా ఉంది, వాటి చెప్పే విధానంలో తేడా ఉంది. ఓకేనా తల్లి, ఆ విషయం మీకు కరెక్ట్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు లాటానుప్రాస అలంకారం అంటే మీకు చిన్న చెప్పాను, లాజిక్ చెప్పాను, అది జాగ్రత్త చూసుకోండి. మ్యాక్సిమం 90% అలాగే ఉంటాయి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.